మన భారతీయులకు బంగారం అంటే ఒక భావోద్వేగం. పెళ్ళైనా, పండగైనా, ఇంట్లో ఆడపిల్ల పుట్టినా, మన టార్గెట్ గోల్డ్ కొని దాచడమే. మన దృష్టిలో బంగారం అంటే ఒక సేఫ్టీ, ఒక ఎమోషన్, ఒక రక్షణ. కానీ ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ఇన్వెస్టర్ వారెన్ బఫెట్. పెట్టుబడి కోసం ఏకంగా $380 బిలియన్ క్యాష్ చేతిలో ఉన్నా సరే, బంగారాన్ని ఎప్పుడూ ఇన్వెస్ట్‌మెంట్‌గా చూడలేదు. ఆయన ఒకసారి అన్నారు, గోల్డ్ గెట్స్ డగ్ ఔట్ ఆఫ్ ది గ్రౌండ్, మెల్టెడ్, బెరీడ్ అగైన్ అండ్ గార్డెడ్. ప్రపంచం మొత్తం అనిశ్చితిలో బంగారం వైపు పరిగెత్తుతున్నప్పుడు బఫెట్ మాత్రం పూర్తిగా వేరే దిశలో ఆలోచిస్తారు. ప్రశ్న ఇదే, ఆయనకి తెలియని విషయం మనకు తెలుసా? లేక ఆయనకి తెలిసిన ఆర్థిక సూత్రం మనం మిస్ అవుతున్నామా? ఈరోజు బఫెట్ ఆలోచనా విధానాన్ని డీకోడ్ చేద్దాం. బఫెట్ చెప్పే ఒక ప్రసిద్ధ ఉదాహరణ ఉంది. ప్రపంచంలో ఇప్పటివరకు తవ్విన మొత్తం బంగారాన్ని కరిగిస్తే అది సుమారు 68 అడుగులు ఉన్న ఒక భారీ క్యూబ్ అవుతుంది. దాని విలువ సుమారు $10 ట్రిలియన్ అనుకుందాం. ఇప్పుడు ఊహించండి, మీ దగ్గర ఆ $10 ట్రిలియన్ ఉన్నాయి. మీకు రెండు ఆప్షన్స్. ఆప్షన్ ఏ, ఆ బంగారం మొత్తం కొనడం. ఆప్షన్ బి, అదే డబ్బుతో అమెరికా మొత్తం వ్యవసాయ భూమిని కొనడం. యాపిల్, కోకాకోలా, రిలయన్స్ లాంటి ప్రపంచ స్థాయి కంపెనీస్ను సొంతం చేసుకోవటం. ఆప్షన్ ఏ ఎంచుకుంటే మీ దగ్గర ఒక బంగారు క్యూబ్ ఉంటుంది. 100 సంవత్సరాల తర్వాత కూడా అది అలాగే ఉంటుంది. ఆప్షన్ బి ఎంచుకుంటే ఆ భూమి ప్రతి సంవత్సరం పంట ఇస్తుంది. ఆ కంపెనీలు ప్రతి సంవత్సరం లాభాలు సృష్టిస్తాయి. బఫెట్ దృష్టిలో వెల్త్ అంటే పెరిగేది, స్టాటిక్గా ఉండేది కాదు. ఇక్కడ ఒక కీలకమైన తేడా ఉంది. బంగారం ప్రొటెక్షన్ యాసెట్, వ్యాపారాలు ప్రొడక్టివ్ యాసెట్స్. బంగారం మీ సంపదను కాపాడుతుంది, కానీ వ్యాపారం సంపదను పెంచుతుంది. బఫెట్ తత్వం చాలా సింపుల్. పుట్ మనీ ఇంటూ యాసెట్స్ దట్ జనరేట్ క్యాష్ ఫ్లో. బంగారం డివిడెండ్ ఇవ్వదు, రెంట్ ఇవ్వదు, ప్రాఫిట్ సృష్టించదు, కానీ ఇది కూడా నిజం. కరెన్సీ వ్యవస్థపై నమ్మకం తగ్గినప్పుడు బంగారం విలువ పెరుగుతుంది. అంటే బంగారం యూస్లెస్ కాదు, కానీ అది వెల్త్ ఇంజిన్ కాదు. మన మిడిల్ క్లాస్ ఒక పెద్ద పొరపాటు చేస్తుంది. బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్గా చూస్తుంది, అది నగల రూపంలో. 15% వరకు మేకింగ్ ఛార్జెస్, జీఎస్టీ, వాల్యూ డెప్రిసియేషన్. ఎమర్జెన్సీ హెడ్జ్గా కొంత బంగారం ఉండటం మంచిదే, కానీ మీ మొత్తం సంపాదనను నాన్ ప్రొడక్టివ్ యాసెట్లో లాక్ చేయటం గ్రోత్ని స్లో చేస్తుంది. ప్రపంచ బిలియనీర్లు బంగారం దాచుకోరు, వాళ్ళు బిజినెసెస్ ఓన్ చేస్తారు. అందుకే వాళ్ళు ఎకనామిక్ సైకిల్లో ఒఫెన్స్ కూడా ఆడగలరు. చాలామంది బంగారం భయంతో కొంటారు. మార్కెట్ క్రాష్ అవుతుందేమో, కరెన్సీ పడిపోతుందేమో, సిస్టమ్ ఫెయిల్ అవుతుందేమో. కానీ ఎకనామిక్ హిస్టరీ మనం చెప్పేది వేరే విషయం. క్రైసిస్ సమయంలో భయపడేవాడు గోల్డ్లో దాక్కుంటాడు. ప్రిపేర్డ్ ఇన్వెస్టర్ ప్రొడక్టివ్ యాసెట్స్ డిస్కౌంట్లో కొంటాడు. 2026లో గ్లోబల్ ఎకానమీలో పెద్ద మార్పులు వస్తున్నాయి. డెట్ లెవెల్స్ రికార్డ్ హైస్లో ఉన్నాయి. గ్లోబల్ షిఫ్ట్స్ జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో గోల్డ్ ఆర్ స్టాక్స్ అనే బైనరీ థింకింగ్ కాదు, కరెక్ట్ యాసెట్ అలొకేషన్ ముఖ్యమవుతుంది. మీ డబ్బులో ఎంత శాతం ప్రొటెక్షన్, ఎంత శాతం గ్రోత్, ఎంత సిస్టంలో, ఎంత అవుట్సైడ్ సిస్టంలో. ఈ స్ట్రక్చర్డ్ థింకింగ్ నేర్పించడానికి నేను క్రైసిస్ థింకింగ్ ఫ్రేమ్వర్క్ అనే ప్రీమియం గైడ్ రూపొందించాను. టానిక్ మీద కాదు, ప్రాబబిలిటీ మీద. ఇమోషన్ మీద కాదు, స్ట్రక్చర్ మీద. లింక్ డిస్క్రిప్షన్ మరియు పిన్డ్ కమెంట్లో ఉంది. గుర్తుంచుకోండి, గోల్డ్ ప్రొటెక్ట్స్, బిజినెస్ మల్టిప్లైస్, బ్యాలెన్స్డ్ మైండ్ విన్స్. బీ ప్రిపేర్డ్. మీరు చూసింది ఎకనామిక్ హిస్టరీ. ఈ వీడియో మీకు విలువైన సమాచారాన్ని ఇచ్చిందని అనుకుంటే మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.